గురువుగారు, దేవుడి దగ్గర పెట్టేటువంటి నైవేద్యం అనేది ఎంతసేపు పెట్టి ఉంచాలి? ఆ నైవేద్యం నేల మీద పెడితే తప్పంటారా? ప్రసాదం ఏదైనా మనం తీసుకోకంటే ముందు పరమాత్మకు సమర్పిస్తే అది నైవేద్యం అవుతుంది. నైవేద్యంగా సమర్పించకంటే పూర్వం ఆ విషయం పదార్థంగా ఉంటుంది. పదార్థం, నైవేద్యం, ప్రసాదం. ఈ నైవేద్యం అనేటటువంటి విధిని మనం పాటించేటటువంటి సమయంలో నేలపైన పెట్టకూడదు. నేలపైన కాసింత నీరు పోసి చతుష్కోణంలో కానీ వృత్తాకారంలో కానీ స్థండిలం సిద్ధం చేసి ఆ పైన ఇంటి సంప్రదాయానికి అనుకూలంగా 5 కోణాలతో లేక షట్కోణాలతో 6 కోణాలతో ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ కాసింత అలంకారప్రాయంగా ఉంచి తెచ్చిన పదార్థాన్ని ఆ ముగ్గు పైన ఉంచాలి. ఆ ముగ్గుకు లేక నీరుతో తడిపిన ఆ ప్రాంతానికి స్థండిలము అని పేరు. స్థండిలము అని పేరు. స్థండిలం పైన పెట్టిన ఈ పదార్థం నైవేద్యంగా సమర్పించడానికి యోగ్యతను పొందుతుంది. తదుపరి నీళ్లు చిలకరించి నెయ్యి వేసి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మారుతుంది. పదార్థం, నైవేద్యం, ప్రసాదం. ఈ క్రమంలో నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఆ పదార్థాన్ని మరి ఒక చోట ఉన్నత స్థానంలో బల్ల పైన కానీ, చెక్కపీట పైన కానీ, అరటి ఆకు పైన కానీ, మోదుగా ఆకు పైన కానీ ఉంచి ఎక్కడైతే నీరు చల్లి ముగ్గు వేసి సండలం చేశామో మరి కాసింత నీరు వెంటనే అక్కడ పోసి ఆ ముగ్గును తుడిచివేయాలి. ఎందుకని అంటే ఏ ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ముగ్గు వారు వేస్తారు. ఆ ముగ్గు పైన ఉండే పదార్థాన్ని పరమాత్ముడు స్వీకరిస్తాడు. ఇంటి సంప్రదాయాన్ని, మనస్సులో ఉండే కోరికను ఈ ముగ్గు తెలియజేస్తుంది కనుక ఇతరుల దృష్టి పడకుండా ముగ్గును చెరిపివేయాలి. పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించిన స్థలం కనుక పాదం అక్కడ మోపకూడదు కనుక వేసిన ఆ ముగ్గును చెరిపివేయాలి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. పదార్థం, నైవేద్యం, ప్రసాదం నేలపైన పెట్టకూడదు.